కొత్తగా తొందరలోకి వచ్చింది నువ్వేనా? అవును. నీ పేరు? రాజు. మీ నాన్న పేరు? తెలీదు. ఎక్కడున్నాడు? రంగుల్లో ఉన్నారు. ఒరే రంగూన్ రాజారా? రంగూన్ రాజా కాదురా, రంగూన్ కా బచ్చా. బచ్చా గిచ్చా అన్నా అంటే పళ్ళు రాలగొడతాను. బాబు పేరు తెలియనప్పుడు అదే అంటావురా బచ్చా. ఒరే లుచ్చా. రాజు, ఎప్పుడైనా నీ మీద ఎవరైనా చేయి చేసుకున్నా, నీకు ఎవరి మీదైనా కోపం వచ్చినా నువ్వేమీ చేయకూడదు. అలాగే. కాదు, నాకు ప్రమాణం చెయ్యి. రంగూన్ బచ్చాను కాదు బే, రంగూన్ రౌడీని. నువ్వు రంగూన్ రౌడీవా బ్రదర్? కాదు, రాజు. అంత రంగూన్ రౌడీ అంటున్నారే. మా నాన్న రంగుల్లో ఉన్నాడట, అందుకు రంగుని వాణ్ణి. వీళ్ళందరినీ కొట్టారట, అందుకు రౌడీని. ఈ రోజు రేపు అలాగే ఉండాలి. ఢీ అంటే ఢీ కొట్టాలి, అప్పుడే మనిషి. ఏం చేస్తున్నావు? ప్రస్తుతం గాలికి తిరుగుతున్నాను. నీటి మీద తిప్పుతాను, వస్తావా? ఎక్కడికైనా వస్తాను, మా అమ్మను పోషించుకోవడానికి. పద, కమ్ ఆన్. తీసుకోండి. అవును వదినా, ఇవాళ మీ అబ్బాయి ఊరు నుండి వస్తాన్నాడుగా, రాలేదా? ఏమోనమ్మా, వస్తానన్నాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. అయినా ఓడ మీద పని కదా, ఒక రోజు ఇటు కావచ్చు. అడగడం మర్చాను. అసలు మీ అబ్బాయి ఓళ్ళో ఏం చేస్తుంటాడు? ఏం చేయడం ఏమిటమ్మా, ఓడ నడిపేదే మా అబ్బాయి. జీతం ఎంత వస్తుందండి? ఏమో, నేను అడగలేదు కానీ వేల మీదే ఉంటుంది. Hi Rajini, good morning. Oh, Meet my business friends. హలో. Miss Rajini, Nice to meet you. famous singer and dancer. రంగూన్ లో ప్రోగ్రామ్ ఇచ్చి వస్తుంది. మీరు తెలుగులో మాట్లాడుతున్నారు, వీళ్ళందరికీ అర్థం అవుతుందా? నా ఫ్రెండ్స్ చాలా మంది తెలుగే మాట్లాడతారు. Oh. తెలుగు మాటన్నా తెలుగు పాటన్నా వాళ్ళకి చాలా ప్రాణం. ఇఫ్ యు డోంట్ మైండ్, మా కోసం ఒక పాట పాడకూడదు? ఓకే, విత్ ప్లెజర్. ఇది మా కల్చర్ కాదు, మా షిప్ కేర్ టేకర్. షిప్ లో ఏ గొడవలు జరగకుండా చూస్తాడు. ఈ ఊళ్ళోనే. అదే ఎక్కడా అని. ఇక్కడే. మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఏమే మాట్లాడవే? నీతో మాట్లాడటానికి వాడి ఇంటికి రావాలా? వాడి వివరాలు నీకు కావాలా? వాడితో నీకేం పని? ఏమిటా ఇవన్నీ ఎక్కడివి? ఎక్కడ వింటమ్మా? మనం అంటే ఏమిటనుకున్నావు? మనం షిప్ ఎక్కేమంటే అందరి ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి. వాళ్ళందరినీ జాగ్రత్తగా దింపినందుకు ఈ బహుమతులను ఇస్తారమ్మా. అదేమిటా నీ చేతులది? ఇదా, దీని తమాషా చూపిస్తానండి. ఏమిటిది? కథలకు అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ప్లీజ్ స్మైల్ తిని. 1 2 3. ఏమిటది? ఫోటో అమ్మా. నా బొంబే ఎంత బాగా వచ్చిందో. మరి ఏంటనుకున్నావమ్మా? విన్ని
మన రాజు వాడ మీద నిలబడితే చాలు వంగిపోతుంది పిన్ని. రాజు నేను ఇంటికి వెళ్తాను. నీకు కావాల్సిన పట్టుకెళ్ళరా. నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే కదా. పిన్ని వస్తాను. బాయ్ బాయ్. రాజు ఇవి మన పక్కింటి బంగారమ్మ రంగనాయకమ్మ వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఓ దర్జాగే వచ్చమ్మా. ఎవరు ఇవ్వాలంటే అది ఇచ్చేయి. రా రాజు, నువ్వు ఇంట్లో అన్నం తిని అన్నాళ్ళ ఇందు పద. అవునమ్మా, నీ జీతానంతరం ఎన్నో రోజులైనట్టుంది. తొందరగా పెట్టు. మిమ్మల్ని ఏమిటి? ఎక్కడుంటున్నారు? ఇంట్లో అదే ఎక్కడా అని. ఊళ్ళోనే. ఎప్పుడు బయలుదేరుతున్నారు? షిప్పు బయలుదేరినప్పుడు. మీతో కొంచెం మాట్లాడాలి. ఎప్పుడైనా వీలుంటే ఇంటికి రండి.